అందరికీ నమస్తే. మొత్తానికి ఈ ప్రజాపాలన అవి ఇవి అన్నీ చూసిన తర్వాత ఫైనల్‌గా ఏమొచ్చిందంటే సెక్రటేరియట్‌లోకి నో ఎంట్రీ. ఇది ఎవరో కాదు చెప్పింది. రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. జర్నలిస్టుల మీటింగ్‌లో స్పెషల్‌గా ఐడీ కార్డ్స్ తయారు చేస్తారంట. ఐడీ కార్డ్స్ ఇచ్చి రిస్ట్రిక్షన్ చేస్తారంట. ఏ ఛానల్ సర్క్యులేషన్ ఎంత ఉంది వాళ్ళని చూస్తారంట. వాళ్ళకి ఇస్తారంట. ఇక జర్నలిస్టులను పొడవబోసే పని ప్రభుత్వం ముందలేసుకున్నది. అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయిపోయినాయి. రుణమాఫీ అయిపోయింది. వరదలు వచ్చిన వాళ్ళందరినీ పూల పాన్పుల మీద పండబెట్టేసిండ్రు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ అయిపోయింది. రైతు భరోసా ఇచ్చేసిండ్రు. అంతా అయిపోయింది. ఇప్పుడు జర్నలిస్టులను వడపోత కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది. అసలు సెక్రటేరియట్‌లోకి ఇప్పుడేమైనా మారిందనుకుంటున్నారా? ప్రజాపాలన వచ్చిన తర్వాత సెక్రటేరియట్‌లోకి రిపోర్టర్లకు నో ఎంట్రీ. ఇప్పుడు నో ఎంట్రీ ఉంది. మేము అఫీషియల్‌గా ప్రెస్ మీట్లు పెడుతున్నాం. అక్కడ వచ్చి పిలుస్తున్నాం. అక్కడొచ్చి మాట్లాడుతున్నాం. మీరు ప్రెస్ మీట్లు పెడితే పిలవడం కాదు. జర్నలిస్ట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు లోపలికెళ్ళి అవసరమైన సమాచారం తీసుకునే అవకాశం కల్పించాలి. అది ప్రజాపాలనలో ఒక భాగమై ఉండాలి. సెక్రటేరియట్‌లోకి అంతకుముందు చెప్తాను నేను. పాత సెక్రటేరియట్, తర్వాత కొత్త సెక్రటేరియట్. పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడు పాత సెక్రటేరియట్‌లోకి అందరికీ ఫ్రీ ఎంట్రీ. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొన్న కట్టిన దాకా కూడా ఉన్నది కదా, కూలగొట్టిన దాకా ఉన్నది కదా, అందరికీ ఎంట్రీ. చాలాసార్లు ఈవెన్ ట్రైనీ రిపోర్టర్ కూడా ఏదైనా అవసరం ఉంటే 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెక్రటేరియట్‌లో. ఆ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ కన్నా పోయి ఏ సమాచారం కావాలన్నా ఆఫీసర్తో కూర్చొని మాట్లాడుకొని, సార్ నాకు ఈ సమాచారం కావాలని ఒక స్టోరీ కోసం, జనాల కోసమే. స్టోరీ అంటే ఏముంటుంది? ఒక స్టోరీ వేయడం అంటే ఒక వివరణ తీసుకొని రాయడం, చేయడం, టీవీలో వేయడం. దానికోసం అని చెప్పి ఆఫీసర్తో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. కొత్త సెక్రటరీ తయారైపోయింది. కొత్త సెక్రటరీ తయారైన తర్వాత గత ప్రభుత్వంలో వాళ్ళకి కేవలం ఈవినింగ్ 3 to 5 మాత్రమే విజిటర్స్కి అలో ఉంది. విజిటర్స్తో పాటు జర్నలిస్ట్ కూడా అలో ఉంది. 3 to 5 పోవచ్చు, రావచ్చు. ఆ 3 to 5 అందరు పోవచ్చు, విజిటర్స్ అందరు పోవచ్చు. కొత్త గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏం చేసిందంటే ఒక పెద్ద పెద్ద లీకులు ఇచ్చిర్రు. అసలు మీడియా బయట ఉండకూడదు, సెక్రటేరియట్ బయట కాదు మీడియా ఉండాల్సింది, సెక్రటరీ లోపల పెడతామన్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా పాయింట్ అన్నారు. అసలు ఇప్పటిదాకా కూడా అది అమలు కాలే. కేవలం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రమే మీడియా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. తర్వాత బయటకు దుబ్బేసిండ్రు. బయటనే ఉంది మీడియా. ఇప్పుడు బయట మీడియా పాయింట్లో గత ప్రభుత్వంలో మీడియా ఎక్కడుందో ఇప్పుడు అక్కడనే ఉంది. ఇంకా దీనిలో పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే అంతకుముందు 6th ఫ్లోర్ కూడా పోయేవాళ్ళు. పోయినప్పుడు ఆ 3 to 5 టైంలో రిపోర్టర్స్ 6th ఫ్లోర్ అంటే సీఎం ఎవరున్నా సీఎం ఛాంబర్, అది సీఎం ఛాంబర్లు పోయేవాళ్ళు. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు 5th ఫ్లోర్ సంథింగ్ ఏదో ఉంటుంది, అక్కడ కూడా పోయేవాళ్ళు. అన్నీ 3 to 5 ఎక్కడైనా కలిగి తిరిగి అందరిని కలిసి కావాల్సిన సమాచారం తీసుకొని ఏదో చేసేవాళ్ళు. నో ఫిల్టర్ అక్కడ. ఇప్పుడు కొత్తగా ఈ ప్రజాపాలన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 3 to 5 పోయే రిపోర్టర్లను కూడా కట్ చేసి పడేసిండ్రు. కట్ చేసి పడేసి సీరియస్గా అక్కడున్న సెక్యూరిటీకి చెప్పిండ్రు. ఏమని? రిపోర్టర్లను ఎట్టి పరిస్థితుల్లో గెస్ట్ రూపంలో పంపకూడదు. 3 to 5 పోతారు కదా జనాలందరూ కూడా, సమస్యలు చెప్పుకోనికి పోతారు. ఇప్పుడు కూడా సేమ్ అదే ఎంట్రీ. జనాలకు కూడా 3 to 5 ఉంది ఇప్పుడు కూడా. ఇక 3 to 5లో ఆ విజిటర్స్లో రిపోర్టర్స్ లోపలికి ఎంట్రీ లేకుండా చేసిండ్రు. రిపోర్టర్స్ పోవద్దు. రిపోర్టర్స్ ఎప్పుడు పోవాలి తెలుసా? ఇప్పుడున్న ప్రజాపాలనలో వాళ్ళు పిలిచినప్పుడు మాత్రమే పోవాలి. వాళ్ళు పిలిచినప్పుడు ఎక్కడికి పోవాలో అక్కడికే పోవాలి. 6th ఫ్లోర్ సీఎం ఆఫీస్, నో ఎంట్రీ. వాళ్ళు పిలిచినప్పుడు కూడా నో ఎంట్రీ. వాళ్ళు సీఎం పిలిస్తే తప్ప, సీఎం లేనప్పుడు లేకపోతే సీఎం ఉన్నప్పుడు 6th ఫ్లోర్ మొత్తం బార్కేడ్ పెట్టేసిండ్రు. ప్రజాభవన్ దగ్గరనేమో ఈ బయట ఉన్న అవన్నీ కొలగొట్టేసి ఇదే ప్రజాపాలన చూపించారు మనకు. బయట ఉన్న బార్కేడ్స్ అని పడగొట్టి, గ్రిల్స్ అని పడగొట్టి, ఇక్కడ పోతే 6th ఫ్లోర్లో పెద్ద గ్రిల్స్ పెట్టుకున్నారు. గ్రిల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత కొత్తగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇది ఎక్స్ట్రా ఈ గవర్నమెంట్లో. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ పోవాలంటే ఎట్లయితే అక్కడ బార్కేడ్లు పెట్టినరో ఇప్పుడు 2nd ఫ్లోర్లో కూడా బార్కేడ్లు పెట్టినరు. అంటే రిపోర్టర్లు కేవలం ఎక్కడికి పిలిస్తే అక్కడికి మాత్రమే పోవాలి. ఇప్పుడు సీఎం గారు పలానా ఫ్లోర్లో ఉన్నారు, అక్కడికి మాత్రమే ఎంట్రీ అంటే కళ్ళకు గత్తలు కట్టుకొని లోపలికి వెళ్ళాలి, ప్రెస్ మీట్ పోవాలి. ఈ మళ్ళీ 2nd ఫ్లోర్కి పోయేది లేదు, 6th ఫ్లోర్కి నో ఎంట్రీ. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఎవరైనా జర్నలిస్ట్ పోవాలంటే వాళ్ళకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి, బతిమలాడుకోవాలి. మేము వస్తామంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తే లోపలికి పంపిస్తారు, లేకపోతే లేదు. నాకు తెలిసి రాంగ ఏం కాబోతుందంటే నా ప్రెస్ మీట్కు పలానా ఛానల్కి వెళ్ళి పలానా రిపోర్టర్ మాత్రమే రావాలి అనే రూల్స్ కూడా పెడతారేమో, చెప్పలేము. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఏం మారింది? పాత గవర్నమెంట్లో సెక్రటరీ ఎంట్రీకి కొత్త సెక్రటేరియట్లో మీడియాకు ఏం గౌరవం దక్కింది చెప్పండి. ఇప్పుడు అంతకుముందు అక్కడ క్యాంప్ ఆఫీస్ కాడ ఆ గ్రిల్స్ లోపల మీడియా వాళ్ళు ఉండేవాళ్ళు, గ్రిల్స్కు బయట, లోపల అంటే గ్రిల్స్ కన్నా ముందు ఉండేవాళ్ళు. అది చూసి ఇదేంది తెలంగాణ వచ్చినా కూడా మీడియా వాళ్ళు బయటనే ఉంటారని అనేవాళ్ళు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతే ఇంటికి పిలుస్తున్నారా మీడియాను? కిలోమీటర్ దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతారు. కిలోమీటర్ దూరంలో సేమ్ ఫుట్పాత్లే, మళ్ళీ మీడియా కాడ ఫుట్పాత్ల మీదే కూర్చుంటారు. పోతే
కొన్నిసార్లు అయితే పోలీసులు ఉండనియరు ఎలగొట్టేస్తారు. ఆ నుంచి ఉరికిపోవాలి మనం. ఇంకా సెక్రటేరియట్ వరకు వద్దాం మళ్ళీ, అదంతా అయిపోయింది. ప్రజాపాలన ఇదో భాగం కదా. ఇప్పుడు ఇంకా ఇప్పుడు నో ఎంట్రీ. అసలు ఇప్పుడు ఏమనంటే ఐడి కార్డులు ఇస్తాము అని చెప్తున్నారు. కొత్తగా ఐడి కార్డులు ఇస్తాం. ఎవరు రావాలనో మరి సీనియారిటీ చూసిస్తారా, కులాన్ని చూసిస్తారా, మతాన్ని చూసిస్తారా, బొట్టువుని చూసిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వంలో జోకే వాళ్ళకు మాత్రమే ఐడి కార్డులు ఇస్తారా, ప్రశ్నించే వాళ్ళు జర్నలిస్టులు కాదు అంటారా, తెలియదు. ఇప్పుడు అదే కదా జరుగుతున్నది యుద్ధం. ప్రశ్నించేవాడే జర్నలిస్ట్ అనేది జర్నలిస్ట్కున్న ప్రాథమిక విధి. ప్రశ్నించకపోతే జర్నలిస్టే కాదు. ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే జర్నలిజం. కానీ నువ్వు ప్రశ్నిస్తే జర్నలిస్ట్ కాదు అనే కాడికి వచ్చింది గవర్నమెంట్. అందుకే ఈ ప్రజాపాలనలో సెక్రటరీలోకి నో ఎంట్రీ అని పెట్టిన. ఇక వీళ్ళు ఐడి కార్డు ఇచ్చిన వాళ్ళే పోవాలి, అది కూడా లెక్క చూసి ఇస్తాం ఐడి కార్డు అని అంటే కష్టమవుతుంది అంటున్నారు కదా. వాళ్ళే వచ్చి ముందలు కూర్చుంటున్నారు. ఎవరైనా వచ్చి ముందలు కూర్చుంటారు సార్. జర్నలిస్ట్ అనేవాడు ఇవాళ ఈ ఛానల్లో ఉండొచ్చు, రేపు ఇంకో ఛానల్ పోవచ్చు, ఓ పార్టీకి పోవచ్చు, నాలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. నేను అల్లటప్పగా రాలే. నేను జర్నలిజంలో పీజీ చేసినోని, 16 years మెయిన్ మీడియాలో పనిచేసినోని, వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నలుగురికి ఉద్యోగం ఇచ్చిన. ఇప్పుడు నా జర్నలిస్ట్ కాదట్రా అనుకోండి, మీ ఇష్టం. సమాజం ఇచ్చే గౌరవం కావాలి. కానీ రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ అంటే జర్నలిస్టు, ఈయన ప్రొఫెసర్ అంటే ప్రొఫెసరు, ఈయన కవి అంటే కవి, రవి అంటే రవి, ఇవన్నీ వద్దు. ఈ సన్మానాలు అవసరం లేదు. మీరు దిగిపోయిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఆయన జర్నలిస్ట్ అంటారేమో చూద్దాం. ఎనీవే, ప్రజాపాలనలో సెక్రటరీలోకి రిపోర్టర్లకు నో ఎంట్రీ ఉందని చెప్తున్న వాస్తవం ఇది. అసలు ఇన్ని రోజులు ప్రజాపాలన అంటే సెక్రటరీలో అందరు పోయి సీఎం ఛాంబర్లో కూర్చుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. బయట వాళ్ళు వీళ్ళు ఇచ్చే బిల్డప్ చూసి. తప్పది. అంతకుముందు గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ కండిషన్స్, ఎక్కువ రూల్స్ పెట్టి అసలు నో ఎంట్రీ, పిలిస్తే తప్ప పోయేది లేదు. ఇంకా దీన్ని ఏమనాలి? వాళ్ళకి అవసరం ఉంటే పిలిస్తే తప్ప పోయేది లేదు. సెక్రటరీలకు నో ఎంట్రీ, సీఎం ఇంట్లోకి నో ఎంట్రీ. అది అధికారిక నివాసం కదా. సీఎం ఇల్లు అంటే ఇప్పుడు ఆయన ఇదే అధికారిక నివాసం అన్నాడు కదా. ఇంకా ప్రజాభవన్లోకి ఎంట్రీ ఉందా? ప్రజాభవన్లో ఎవరూ లేరు. ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, తర్వాత సీతక్క గారు ఉన్నారు. ఇప్పుడు ఎంట్రీ ఉందా? మీడియా పోవచ్చా? లోపల దాకా వెళ్ళిపోవచ్చా? సామాన్యులు కూడా ఎంట్రీ లేదు ప్రజాభవన్లో. గుర్తుపెట్టుకోండి మీరు. నాకు చాలామంది ఫోన్ చేశారు ఆ గేట్ కాడ పోలీసులు ఆపితే. చాలామంది నువ్వు చక్కగా అక్కడ కూడా చక్కగా వెళ్ళాలి. ఆ కౌంటర్లు ఉంటాయి, ప్రజాపాలన దరఖాస్తులు ఉంటాయి కదా, మంగళవారం శుక్రవారం అవి ఇవ్వాలి, బయటికి రావాలి. నేను సీతక్కను పోయి కలుస్తా, నేను పోయి బట్టి విక్రమార్కను కలుస్తా అంటే నో ఎంట్రీ. మరి ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన? దీని ఏమనాలి? మీరే సమాధానం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.